నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని మార్కండేయ మహర్షి గారి దివ్యమైన ఉపదేశాలను వింటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో మార్కండేయ మహర్షి గారు అంగీరస ఉపాఖ్యానాన్ని వివరిస్తూ ప్రతి ఒక్క జీవుడు అనేక అగ్నులను ఆరాధిస్తాడు. ఆ అగ్నుల యొక్క విశేషాలను చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా అనేక అగ్నులు వాటి యొక్క వైశిష్ట్యాలను తెలిపిన తర్వాత ప్రాయశ్చిత్తాలను చెప్పారు. వాటిని చెబుతూ ఎవరైతే యద్యదగ్నయోహి స్పృశేయు నివేశస్థా దవాగ్నిన ఇష్టిరష్టాకపాలేన కార్యాతు శుచయజ్ఞయే. ఒకవేళ నిత్యాగ్నిహోత్రులుగా ఉండేవారి ఇంటిని దావాగ్ని అనగా కార్చిచ్చు దహించి వారి అగ్ని అనగా నిత్యాగ్నిహోత్రుల యొక్క అగ్ని కూడా కార్చిచ్చులోనే అదే నశ అలాగే కాలిపోతే వారు 8 కపాలాలు అనగా మట్టి పాత్రలతో సంస్కృతమైనటువంటి చెరువు ద్వారా శుచి అనే అగ్నిని ఆరాధించాలి. అగ్నిం రజస్వలావై స్త్రీ సంస్పృశేదగ్నిహోత్రికం ఇష్టిరష్టాకపాలేన కార్యా వసుమతేజ్ఞయే. ఒకవేళ అగ్నిహోత్ర సంబంధమైనటువంటి అగ్నిని రజస్వల స్త్రీ స్పృశిస్తే వారు ప్రాయశ్చిత్తంగా 8 మట్టి పాత్రలో సంస్కృతమైనటువంటి చెరువు ద్వారా వసుమాన్ అనే అగ్నిని ఆరాధించాలి. మృత శ్రూయతే యోజీవ పరేయు పశవో యదా ఇష్టిరష్టాకపాలేన కార్యాశ్చురభిమతేజ్ఞయే. ఒకవేళ ఏ ప్రాణి యొక్క మరణాన్నైనా సూచించే విలాపాన్ని వినబడినా అనగా ఎవరైతే అగ్నిహోత్రం చేస్తూ ఉంటారో వారు ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటి భావనలు కలిగి ఉండాలి. అలాగే శరీరం శుద్ధంగా ఉండాలి. వేదాదులను సత్శాస్త్రాలను మాత్రమే వింటూ ఉండాలి. వారు అకస్మాత్తుగా వారి అగ్నిహోత్రం అనగా అగ్ని యొక్క ఆరాధన చేసే సందర్భంలో దుర్వార్తలను విన్నా కూడా వెంటనే వారు శుచిత్వాన్ని పొందాలి. వారు అప్పుడు అపవిత్రులైపోతారు. కాబట్టి అకస్మాత్తుగా అగ్నిహోత్రం చేసేవారు ఎవరైనా మృతవార్తను విన్నా కూడా లేకపోతే మరొకరు మరణించిన సందర్భంలో ఎవరైనా ఏడుపు అనగా వారి దుఃఖాన్ని విన్నా కూడా లేకపోతే అపవిత్రమైనటువంటి పశువులు తగిలినా కూడా అటువంటి సందర్భాల్లో ప్రాయశ్చిత్తంగా 8 మట్టి పాత్రలతో శుద్ధి చేసినటువంటి పురోడాశం అనే ఒక హవిర్ద్రవ్యం ద్వారా సురభిమాన్ అనే ఒక అగ్నికి ఆహుతులను ఇవ్వాలి. ఆర్తో న జుహ్యాదగ్నిం త్రిరాత్తం యస్తు బ్రాహ్మణ ఇష్టిరష్టాకపాలేన కార్యాస్యాదుత్తరాగ్నయే. ఏదైనా కష్టాలు వస్తూ ఉంటాయి. సామాన్యంగా మనిషి అన్న తర్వాత ఎన్నో కష్టాలు గురవుతూనే ఉంటాడు. అటువంటి మనిషి బ్రాహ్మణుడు 3 రాత్రుల వరకు కూడా అగ్నిహోత్రాన్ని చేయకపోతే అనగా కష్టాలు వచ్చినా కూడా మన అగ్నిహోత్రాన్ని వదలకూడదు. అకస్మాత్తుగా ఏదైనా కష్ట సందర్భంలో 3 రాత్రుల వరకు కూడా అగ్నిహోత్రాన్ని ఆచరించకపోతే వారు కూడా 8 మట్టి పాత్రలతో శుద్ధి చేసినటువంటి హవిష్యంతో ఉత్తర అనే పేరు గల అగ్నికి ఆహుతులనివ్వాలి. దర్శం చ పౌర్ణమాసం చ యస్య తిష్ఠేత ప్రతిష్ఠితం ఇష్టిరష్టాకపాలేన కార్యాపథి కృతజ్ఞయే. కొందరు దర్శేష్టి మరియు పౌర్ణమాసేష్టిలను చేస్తూ ఉంటారు. కృష్ణపక్షం యొక్క చివరి భాగంలో దర్శేష్టిని, శుక్లపక్షం యొక్క చివరి భాగంలో పౌర్ణమాసేష్టిని. ఈ యజ్ఞాలు ఆచరించే సందర్భంలో ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆ యాగాలు మధ్యలోనే ఆగిపోతే అవన్నీ కూడా విఘ్నాన్ని పొందితే అటువంటి వారు ఆహుతులను ఇవ్వకుండా అలాగే నిలిపి ఉంటారు. తదుపరి వారు మరొక్కసారి అగ్ని ప్రతిష్టాపన జాతులు చేసి పథికృత అనే అగ్నిహోత్రునికి ఆరాధించాలి. పూర్వం చెప్పిన విధంగానే పురోడాశాలలో అలాగే 8 మట్టి పాత్రలతో శుద్ధి చేయబడినటువంటి హవిర్ద్రవ్యంతో వారికి ఆహుతులను ఇవ్వాలి. సూత్కాగ్నిర్ యదా చాగ్నిం సంస్పృశేదగ్నిహోత్రికం ఇష్టిరష్టాకపాలేన
కార్యాచాగ్నిమతేజ్ఞయే. అలాగే సూతికా గృహంలో ఉండేటువంటి ఏ పదార్థాలను కూడా సాక్షాత్తుగా తాకకూడదు. వాటికి ఎలాగైతే శుద్ధిని చెబుతారో ఆ విధంగా శుద్ధి చేసిన తర్వాతే ఆ పాత్రలను లేకపోతే అక్కడ ఉన్నటువంటి అగ్నినైనా లేకపోతే వస్త్రాలనైనా శుద్ధి వాటిని మనం తాకవలసి ఉంటుంది. కానీ ఎటువంటి శుద్ధి లేక సూతికా గ్రహంలో ఉండేటువంటి అగ్ని ద్వారా అగ్నిహోత్రం యొక్క అగ్నికి స్పర్శ అనేది జరిగితే పూర్వోక్త విధానంతోనే అగ్నిమంతుడు అనే అగ్నిని పూజించవలెను అని చెబుతూ ఇక్కడికి మనం 221వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 222వ అధ్యాయంలో కూడా మార్కండేయ మహర్షి గారు అగ్నుల యొక్క వృత్తాంతాలను చెబుతూ ఉన్నారు. మార్కండేయ ఉవాచ ఆపస్య ముదితా భార్య సహస్య పరమప్రియా భూపతిర్భువభర్తా చ జనయత్ పావకం పరం. ఓ ధర్మరాజా, ఇంకొన్ని అగ్నుల యొక్క వృత్తాంతాలను చెబుతున్నారు విను. నీటిలో నివసించే ప్రసిద్ధి చెందినటువంటి ఇంతకు ముందు చెప్పిన సహా అనే అగ్ని, అతనికి ముదిత అనే పేరు గల భార్య ఉన్నది. ఆ భార్య పైన ఇతనికి ప్రీతి ఎక్కువ, ప్రేమ ఎక్కువ. ఆమె గర్భం నుండి భూహు భువహ అనే 2 లోకాలకు అధిపతి అయినటువంటి స్వామి అనగా వాటిని పాలించేటువంటి సహా అనే అగ్ని, అతనికే మరొక పేరు అద్భుత అనే పేరు కూడా. ఈ అగ్నికి జన్మనిచ్చాడు. అనగా ఈ ఎవరైతే సహా అనే అగ్ని ఉన్నాడో అతను తన భార్య అయినటువంటి ముదిత యందు భూహు భువహ 2 లోకాలకు అధిపతి అయినటువంటి అద్భుతమనే అగ్నిని తను అగ్నికి జన్మనిచ్చాడు. భూతానాం చాపి సర్వేషాం యం ప్రాహు పావకం పతిం ఆత్మా భువన భర్తేతి సాన్వయేషు ద్విజాతిషు. బ్రాహ్మణులందరూ కూడా ఎన్నో అగ్నులను ఆరాధిస్తూ ఉంటారు. ఆ విధంగా బ్రాహ్మణులందరూ కూడా పరంపరాగతంగా విశ్వసించే ప్రకారం సమస్త భూతాలకు అధిపతి అయిన వాడే ఈ అద్భుతమనే అగ్ని. ఈ అగ్నియే అన్ని జీవులకు కూడా ఆత్మ మరియు భువనభర్త, అనగా అన్ని జీవుల యొక్క ఆత్మస్వరూపం ఏదైతే ఉంటుందో ఆ ఆత్మస్వరూపంలో కూడా ఈ అగ్ని తను నివసిస్తూ వారి వారి కర్మలను వారి ద్వారా చేయిస్తాడు. మహతాం చైవ భూతానాం, ఈ అద్భుత అగ్ని గురించే ఇంకా ముందు కూడా చెప్పబోతూ ఉన్నారు. మహతాం చైవ భూతానాం సర్వేషామిహ యః పతిః భగవన్ స మహాతేజాః నిత్యం చరతి పావకః. ఈ అగ్నియే ఈ సంపూర్ణ జగత్తులో ఉండేటువంటి మహాభూతాలకు అధిపతి. ఎన్నైతే భూతాలు ఉన్నాయో అనగా ఎన్నైతే నివసిస్తున్నాయో అన్నిటికి కూడా ఇతనే అధిపతిగా ఉన్నాడు. అతని వలనే అన్నీ కూడా సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని అనగా వారి వారి యోగ్యతానుసారంగా ఐశ్వర్యాలను పొందుతున్నాయి. కాబట్టే అందరికీ ఐశ్వర్యాలను తనే కల్పిస్తున్నాడు, ఇస్తున్నాడు. కాబట్టి ఇతడిని భగవాన్ అని పిలిచారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియః జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిత అని చెప్పిన విధంగా ఈ 6 ఐశ్వర్యాలు ఇతని దగ్గర అనగా అద్భుతమనే అగ్ని దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. ఇతడిని ఆరాధించియే ప్రజలందరూ కూడా సంపదలు పొందుతూ ఉంటారు. కాబట్టి ఇతడినే భగవాన్ అని పిలిచారు. అలాగే ఈ అగ్ని మాత్రం ప్రపంచమంతటా కూడా ఎప్పుడు కూడా సంచరిస్తూనే ఉంటాడు, వాయువులాగా. అగ్నిర్గ్రహపతిర్నామ నిత్యం యజ్ఞేషు పూజ్యతే భూతం వహతి యోహవ్యం అస్య లోకస్య పావకః. ఈ గృహపతి అనగా ఈ అద్భుత అనే అగ్నినే గృహపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇతడే యజ్ఞంలో ఉంటూ త్రేతాగ్నిగా పిలువబడుతూ ఉంటాడు. అలాగే శరీరంలో ఉంటూ జఠరాగ్ని కూడా పిలువబడుతూ ఉంటాడు. ఈ 2 కూడా అండ మరియు బ్రహ్మాండాలకు పోషకంగా ఉంటాయి. అనగా త్రేతాగ్నిగా ఏ అగ్ని అయితే మనం ఆరాధిస్తామో ఇతడే హవిస్సులు స్వీకరించి దేవతలకు అందిస్తాడు. ఆ దేవతలే మనకు వర్షాన్ని కురిపిస్తారు, లేకపోతే ధాన్యాన్ని పండిస్తారు. వారి అనుగ్రహం లేదే చిన్న మొక్కైనా మలవదు. అందుకోసం సకల దేవతల యొక్క అనుగ్రహం కోసం ఈ త్రేతాగ్నియే హవిస్సులను స్వీకరించి దేవతలకు హవివాహకుడుగా ఉన్నాడు. అలాగే జీవుడు తన శరీరాన్ని మంచి పుష్టిగా చేసుకోవాలంటే జఠరాగ్ని ఇది సరిగ్గా ఉండాలి. అందుకోసమే ఈ పిండంలో అనగా మన శరీరంలో కూడా ఈ అద్భుత అనే అగ్నియే మరొక రూపంతో ఉంటూ జఠరాగ్ని రూపంలో ఉంటూ ఈ శరీరాన్ని కూడా మంచి పోషణ అనేది కల్పిస్తాడు. కాబట్టి అస్యలోకస్య పావకః, అందుకోసం ఇతడిని అద్భుత అని పిలిచారు. ఎందుకంటే అద్భుతమైనటువంటి కర్మలు చేస్తున్నాడు కాబట్టి ఇతనిని అద్భుత అని పిలిచారు. అపాం గర్భో మహాభాగః సత్వభుగ్యో మహాద్భుతః భూపతిర్భువభర్తా చ
మహతః పతిరుచ్యతే. ఆప అనే పేరు అలాగే సహ అనే పేరు యొక్క పుత్రుడైనటువంటి ఈ అద్భుత అనే అగ్ని, అతను చాలా గొప్ప పరాక్రమ సంపన్నుడు, సత్వభోక్త, భూలోకానికి భువర్లోకానికి అధిపతి. ఇటువంటి అద్భుత అనే అగ్ని అతని అతను కూడా బుద్ధితత్వం యొక్క అభిమానిగా తనకు పేర్కొనబడ్డాడు. దహన్ మృతాని భూతాని తస్యాగ్నిర్భరతో భవత్ అగ్నిష్టోమే చ నియతః క్రతుశ్రేష్టో భరస్యతు. ఈ అద్భుతాగ్ని లేకపోతే గార్హపత్యాగ్ని ఇతని యొక్క మరొక స్వరూపమే తన పుత్రుడిగా పుట్టాడు. అనగా ఆత్మావై పుత్రనామాసే అనే చెప్పిన విధంగా తన పరాక్రమం చేత తనే మరొక రూపాన్ని పొందాడు. అనగా మరొక జీవుడు కూడా ఉండవచ్చు కాక, కానీ ఇతని యొక్క అనుగ్రహం వలన ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు అతడు కూడా ఒక అగ్నిస్వరూపుడే. అతడిని భరత అని పిలిచారు. భరతీతి భరతః, అన్నిటినీ కూడా ధరిస్తాడు కాబట్టి భరత అని పిలిచారు. ఏ విధంగా ప్రజలను ధరిస్తాడు అంటే ఈ అగ్ని దహన్మృతాని భూతాని, ఏ జీవులైతే మరణాన్ని పొందుతాయో మరణించినటువంటి అన్ని అగ్నుల యొక్క సమస్త జీవుల యొక్క శరీరాన్ని ఇతను భరిస్తాడు, అనగా కాల్చివేస్తాడు. కాబట్టే ఇతడిని భరత అని పిలిచారు. అంటే కొన్ని జీవుల యొక్క శరీరాన్ని మనం కాల్చివేస్తూ ఉంటాం. ఉదాహరణకి మానవుల దేహాన్ని కాల్చివేస్తూ ఉంటాం, కొందరలా భూమిలో పూడ్చిపెడుతూ ఉంటారు. కానీ లోపల ఒక విశిష్టమైనటువంటి అగ్ని తన ప్రక్రియ ద్వారా శరీరంలోని అవయవాన్ని కాల్చివేస్తుంది. కొన్ని జీవులు ఉంటాయి, అవన్నీ కూడా నీటిలోనే తమ శరీరాన్ని వదిలినప్పటికీ కూడా వాటిని స్వీకరించినటువంటి మరొక జీవులు వాటిని జీర్ణం చేసుకుంటాయి. ఆ జీర్ణం చేసుకునే సందర్భంలో కూడా జఠరాగ్ని అనేది కావలసి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క నశించిన జీవి యొక్క శరీరాన్ని కాల్చివేయడానికి కావలసిన ఏ అగ్ని అయితే ఉన్నదో దాన్నే భరతాగ్ని అని పిలిచారు. ఈ భరతాగ్నినే విచిత్రం ఏమిటంటే ఒకవైపు శరీరాన్ని దహించడానికి కూడా ఇదే అగ్ని కావాలి, అలాగే అగ్నిష్టోమాది యాగాల్లో కూడా ఈ అగ్ని యొక్క ప్రమేయం లేనిదే ఆ యాగాలు అనేవి జరపబడవు. అందుకోసమే ఈ భరతాగ్నినే నియతాగ్ని అని పిలిచారు. అనంగా ప్రతి ఒక్క కార్యంలో కూడా నియమంగా ఇతన్ని ఆరాధించవలసినదే. అందుకోసమే ఇతడిని నియతాగ్ని అని పిలిచారు. ఈ నియతాగ్ని యొక్క పూజ అనేది చాలా ఉత్తమమైనటువంటి క్రియ. సవహ్ని ప్రథమో నిత్యం దేవైరన్విష్యతే ప్రభుః ఆయాంతం నియతం దృష్ట్వా ప్రవివేశార్ణవం భయాత్. అనగా వేదంలో మనకు ఒక మాట చెబుతారు. తైత్తిరీయ ఉపనిషత్తు యొక్క చివరి భాగంలో తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మ యజమాన శ్రద్ధాపత్ని అని ఈ విధంగా చెబుతూ చివరికి ఒక మాట చెబుతారు, మరణం తదవభృతం. అసలు జీవి యొక్క పుట్టుక నుండి ఆరంభించి అతని యొక్క మరణం వరకు కూడా అదొక యజ్ఞం. ఏ విధంగా యజ్ఞం యొక్క చివరి భాగంలో అవభృతం అనేది చేస్తామో అలాగే జీవుని యొక్క మరణం అంటే అవభృతం, అనగా అదొక గొప్ప యజ్ఞ యొక్క సమాప్తి భాగము. ఆ సమాప్తి భాగంలో కూడా ఒక అగ్ని ఉండవలసినదే కదా. ఆ మరణకాలంలో ఉండేటువంటి అగ్నియే అతనే భరతాగ్ని. సరే, ఆ అగ్ని యందు ఆహుతులు ఏమి ఇవ్వాలంటే శరీరం ఇద్మం, మన శరీరాన్నే ఒక కాష్టప్రాయంగా సమిదలతో పోల్చుతూ దాన్ని మనం అక్కడ అగ్నులకి ఆహుతులను ఇవ్వాలి. అందుకోసమే శరీరం పైన ఎటువంటి గాయాలు ఉండకూడదు. ఎందుకంటే శుద్ధమైనటువంటి సమిత్తు ఏ విధంగా అయితే దాన్ని మనం ఆహుతులను ఇస్తామో, అనగా అలా విరిగిపోయినా లేకపోతే కాల్చబడిన లేకపోతే అలా దాన్ని ఛేదింపబడినటువంటి సమిధలను ఏ విధంగా అయితే ఆహుతులను ఇవ్వమో అలాగే శరీరం పైన ఎటువంటి ఘాట్లు ఉండకూడదు, ఎటువంటి గాయాలు ఉండకూడదు. ఆ విధంగా శుద్ధంగా ఉండేటువంటి అనగా చనిపోయిన కొంతకాలం అనగా దాదాపుగా 2-2.5 గంటల కాలంలోనే దాన్ని మనం సమిధగా భావిస్తూ ఈ భరత అనే అగ్నికి ఆహుతులను ఇవ్వాలి అని చెప్పారు. అటువంటి అగ్నియే సవన్ని ప్రథమో నిత్యం. ఈ ప్రథమ అనే అగ్ని కూడా చాలా ప్రభావం కలిగిన వాడు. ఒకసారి దేవతలందరూ కూడా ఇతన్ని వెతుక్కుంటూ అలా వెళ్ళారట. వెళ్ళే సందర్భంలో వాడితో పాటు అనగా దేవతలతో పాటు ఈ అగ్ని అనగా ప్రథమాగ్ని యొక్క మనవడైనటువంటి నియతాగ్ని కూడా ఇతనితో వచ్చాడు. ఇతనితో వస్తే ఆ నియతాగ్ని చూసిన వెంటనే ప్రథమాగ్ని అలా సముద్రంలో దాక్కున్నాడట. ఎందుకంటే ఈ విషయాన్ని భృగు సంహితలో చెబుతారు. భృగు సంహితలో చెబుతూ ఈ నియతాగ్ని అనగా మనవడిగా ఉన్నవాడు ఏదో ఒక అపరాధాన్ని చేశాడట. ఈ అపరాధాన్ని చూసి ఈ నియతాగ్ని అనగా తాతగా ఉండేవారు చాలా సిగ్గుపడ్డాడట.
అయ్యో ఇటువంటి పాపిష్టుడు నా పౌత్రుడిగా ఉన్నాడు కదా, నా మనవడిగా ఉన్నాడు కదా, వీడిని నా మనవడిగా ఎలా చెప్పుకోను అనే సిగ్గుతో అలా దూరం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ విధంగా వెళ్ళే సందర్భంలో ఎప్పుడైతే మనవడిని చూశాడో ఇతను వెంటనే తాతగా ఉన్నటువంటి ప్రథమాగ్ని తను సముద్రంలో దాక్కున్నాడు. దేవాస్తత్రాపి గచ్చంతి మార్గమాణా యథాదిశం దృష్ట్వా త్వగ్నిరథర్వాణం తతో వచనమబ్రవీత్. అప్పుడు దేవతలందరూ కూడా అన్ని దిక్కులను పట్టుకుని వారు అలా ఈ ప్రథమాగ్నిని వెతుకుతూ ఉన్నారు. ఒకరోజు అథర్వాంగీరస్సును చూసినటువంటి నియతాగ్ని ఈ విధంగా అంటూ ఉన్నాడు. దేవానాం వహ హవ్యం త్వం అహం వీర సుదుర్బలః అథత్వం గచ్చ మధ్వక్షం ప్రియమేతత్ కురుష్వమే. ఓ అథర్వాగ్ని కూడా ఒక అగ్నియే కాబట్టి తన బాధ్యతలను ఈ ప్రథమాగ్ని ఈ అథర్వాగ్నికి అప్పజెబుతూ ఉన్నాడు. నీవు కూడా ఇకపైన దేవతలకు హవిస్సును అందించు. ప్రథమాగ్ని అంటే మొట్టమొదటి అగ్నినే ప్రథమాగ్నిగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇంతకాలం వరకు కూడా నేను దేవతలకు హవి పదార్థాలను అందించాను. ఇక నేను సుదుర్బలః, నాలో బలం అనేది క్షీణించినది, నేను ముదిమితో బాధపడుతూ ఉన్నాను, నా వయసు అయిపోయింది, నేను హవిస్సులను అందించే సామర్థ్యం నాకు లేదు కాబట్టి ఇక నీవే ఈ హవి పదార్థాలను అందించు. అందుకోసం అతత్వం గచ్చబద్వక్షం, ఇక అగ్ని యొక్క పదవిని నీవే అలంకరించు, ఈ ప్రియమైనటువంటి నా కార్యాన్ని నీ నాకు చేసి పెట్టవయ్యా అని కోరాడు. ప్రేష్యచాగ్నిమథర్వాణం అన్యం దేశం తతోగమత మత్స్యాస్తస్య సమాచఖ్యుః క్రుద్ధాస్తాన్ అగ్నిరబ్రవీత్ భక్ష్యా వై వివిధైర్భావైః భవిష్యత శరీరిణాం. ఈ విధంగా ప్రథమాగ్ని ఈ అథర్వునికి తన స్థానాన్ని ఇచ్చిన తర్వాత అతను వేరొక చాట ఉండసాగాడు. అది ఎక్కడంటే సముద్రంలో ఉన్నాడట. సముద్రంలో నివసించే సందర్భంలో ఈ అథర్వాగ్ని ఎక్కడైతే ఉన్నాడో అతని స్థానాన్ని మత్స్యాలన్నీ కూడా, అక్కడ ఉన్నటువంటి చేపలన్నీ కూడా అక్కడ వెతికే దేవతలకు ఉప్పందించాయి. ఈ విధంగా మీరు ఏ అథర్వాగ్ని అయితే వెతుకుతూ ఉన్నారో ఆ అథర్వాగ్ని సముద్రంలో ఉన్నాడు అని. వెంటనే ఈ అథర్వాగ్ని కోపం వచ్చి ఆ మత్స్యాలను శపించాడట. మీరు ఇప్పటి నుండి ప్రాణులకు ఆహారం కాగుదురుగాక. అంతవరకు కూడా మత్స్యాన్ని ఎవరు కూడా ఆహారంగా స్వీకరించేవారు కాదు. కానీ ఎప్పుడైతే అవి తప్పు చేశాయో, ఈ అథర్వాగ్ని యొక్క ఉనికిని దేవతలకు చెప్పాయో, ఆ అథర్వాగ్ని యొక్క శాపం వలన వీటిని ప్రజలందరూ కూడా కొందరు అలా ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నారు. అథర్వాణం తథాచాపి హవ్యవాహో బ్రవీద్వచః అనునీయమానో హి భృశం దేవవాక్యాద్దితేన సహ నైచ్ఛద్వోఢం హవిస్సోఢం శరీరం చాపి సోత్యజత. తదుపరి ఆ అగ్నిదేవుడు కూడా అథర్వునితో అదే మాటను చెప్పాడు. నేను కూడా ఈ విధంగా ఎంతో కాలం వరకు కూడా హవి పదార్థాలను అందించాను, అలసిపోయాను, నా పౌత్రుడు చేసినటువంటి కర్మల వలన సిగ్గుతో నేను ఇక్కడ దాక్కోవడానికి వచ్చాను. ఆ దేవతల యొక్క మాటలతోనే నేను ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. ఆ అథర్వుడు కూడా అగ్నిని ఎంతో బతమాలాడు. అయ్యా, నేను ఈ కార్యాన్ని చేయలేను, ఈ హవిష్యాన్ని నేను మోయలేను అని చెప్పిన వెంటనే ప్రథమాగ్ని కూడా అంగీకరించాడు. అంగీకరించి తన జీర్ణమైనది ఏదైతే శరీరం ఉన్నదో ఆ శరీరాన్ని తను వదిలివేశాడు. వారందరూ కూడా దేవతలు, వారికి మరణం అనేది లేదు. అందుకోసమే వారిని అమరులు అని అంటూ ఉంటారు. వారి సంకల్పానుసారంగానే వారు ఒక దేహాన్ని వదిలి మరొక దేహాన్ని ప్రవేశిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పం. ఈ విధంగా ఆ ప్రథమాగ్ని తను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని పొందాడు. సతచ్చరీరం సంత్యజ్య ప్రవివేశ ధరాం తదా భూమిం స్పృష్ట్వా సృజద్ధాతూన్ పృతగతీవిః. ఈ విధంగా అతను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని పొందాడు కదా. ఆ శరీరం ఏది అంటే భూమిం స్పృష్ట్వా సృజద్ధాతుం ప్రవివేశ ధరాం తదా. తను ఈ శరీరాన్ని వదిలి భూమిని ప్రవేశించాడు. భూమినే తన శరీరంగా మార్చుకున్న తర్వాత ఇతని యొక్క వైశిష్ట్యం వలన భూమి లోపల అనగా ఇతనిలో ఉండేటువంటి ఆ ఔష్ణ్యం ఏదైతే వేడిమి ఉంటుందో తద్వారా భూమిలో అనేక ధాతువులు పెరుగుతూ ఉన్నాయి. ఆ విషయాన్ని వేదం ఈ విధంగా చెబుతుంది. తస్మిన్ శుక్లముత నీలమాహుః పింగళం హరితం లోహితం చ ఏ శవంతా బ్రాహ్మణా హానువిత్తః తేనేతి బ్రహ్మవిత్ పుణ్యకృత్ తైజసైశ్చ.
ఆ ధాతువులేవి అనే విషయాలను కూడా తదుపరి చెప్పబోతున్నారు. పూయాత్ సగంధం తేజశ్చ అస్థిభ్యో దేవదారుచ శ్లేష్ణన స్ఫాటికం తస్య పిత్తాన్ మారకతం తథా. మనమంతా కూడా ఎంతో విలువగా భావిస్తూ ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అగ్ని యొక్క ధాతువులే, అగ్ని యొక్క శరీరం నుండి వచ్చినవే. ఈ సహా అనే అగ్ని అతని శరీరం నుండి చీము గారుతూ ఉందట. ఆ చీముయే భూమిలో గంధకంగా మారినది. అతని యొక్క రక్తం నుండి తైజస ధాతువు అనగా బంగారం పండింది. అతని యొక్క అస్థికల నుండే దేవదారు వృక్షాలన్నీ కూడా మొలిచాయి. అతని యొక్క కఫం ఏదైతే ఉందో దాని ద్వారా స్ఫటిక శిల కూడా వస్తుంది. అతని యొక్క పైత్యరసం నుండే మరకతం అనేది ఉద్భవించినది. అంటే అతని యొక్క శరీరం, ఆ శరీరంలో ఉండేటువంటి భాగాలు, వాటి యొక్క వర్ణాలు, వాటి యొక్క గుణాలే మనం ఇప్పుడు చూసేటువంటి పదార్థాలన్నీ కూడా బంగారము ఇత్యాది, బంగారము స్ఫటికము ఇత్యాదులన్నీ కూడా అవన్నీ యొక్క అగ్ని యొక్క శరీరం నుండి పుట్టినవే. యకృత్ కృష్ణాయసం తస్య త్రిభిరేవ బభు ప్రజాః నకస్తస్యాభ్రపటలం శిరాజాలాని విద్రుమం. అతని యకృత్ అంటే శరీరంలో ఉండేటువంటి ఇప్పుడు లివర్ అని అంటూ ఉంటాం కదా, అదే ఇనుముగా మారింది. అదంతా కూడా పాషాణం గట్టిగా ఉన్నది. ఇనుము వల్లనే ప్రజల యొక్క జీవితం అనేది శోభాయమానంగా ఉంటుంది. స్పష్టంగా మహాభారతం చెబుతుంది. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో చెబుతూ ఉంటారు, తలసరి ఇనుము ఎంతైతే వాడకంగా ఉంటుందో ఆ దేశం అంతా అభివృద్ధి చెందినది. అదేవిధంగా అదే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. యకత్ కృష్ణాయ సంతస్య, ఎప్పుడైతే ఆ ఇనుముని ఎక్కువగా వాడుతారో అటువంటి ప్రజల యొక్క జీవితం శోభాయమానంగా ఉంటుంది. వారికి ఐశ్వర్యాన్ని ఇచ్చేవి కూడా ఇవే అనగా ఇక్కడ చెప్పినటువంటి పదార్థాలే. అలాగే ఈ సహా అనే అగ్ని అతని యొక్క గోళ్ళు అవన్నీ కూడా మేఘాలయ్యాయి. అతని నాడులన్నీ కూడా విద్రుమంగా పరిమణించి అవన్నీ కూడా నల్లని మాంసదళాల వలె అవన్నీ కూడా శోభిస్తూ ఉన్నాయి. శరీరాద్ వివిధాశ్చాన్యే ధాతవోస్యా భవన్ నృప ఏవం త్యక్త్వా శరీరం చ పరమే తపసి స్థితః. ఈ విధంగా ఈ సహానే అగ్ని తన శరీరం నుండి ఇంకా అనేక ధాతువులను సృష్టించాడు. అవన్నీ కూడా భూమిలో అలా శోభిస్తూ ఉన్నాయి. ఈ విధంగా తను ఉగ్రమైనటువంటి తపస్సు చేసి చివరికి తన ఆత్మస్వరూపాన్ని పరమాత్మయందు లయం చేసి తను కూడా ఉత్తమమైన గతిని పొందాడు. భృగ్వంగిరాద్భిర్భూయః తపసోత్తాపితస్తదా భృశం జజ్వాల తేజస్వి తపసాప్యాయత శిఖి. ఆ విధంగా అతను తపస్సు చేస్తూనే ఉన్నాడు, పరమాత్మ యందు లీనమై ఉన్నాడు. కానీ ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేత భృగు మహర్షి అలాగే అంగీర మహర్షి వీరందరూ కూడా ఎంతో ప్రయత్నం చేసి అతన్ని తపం నుండి విరమింపజేశారు. ఇంక చాలయ్య తపస్సు అని చెప్పారు. అలా తపశ్శక్తితో వెలిగిపోతూ ఎంతో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ సహా అనే అగ్ని. దృష్ట్వా ఋషిం భయాచాపి ప్రవివేశ మహార్ణవం తస్మిన్నష్టే జగద్భీతం అథర్వాణమథాశ్రితం అర్చయామాసురేవైనం అథర్వాణం సురాదయః. ఆ విధంగా ఎప్పుడైతే తన తపస్సు నుండి మేల్కొన్నాడో వెంటనే భృగు మహర్షిని అంగిరస మహర్షిని చూశాడు. వారిద్దరు కూడా ఎంతో తపస్సంపన్నులు. వారి తపస్సు ముందు తన తపస్సు చాలా చిన్నదిగా కనబడింది. వెంటనే భయంతో తను సముద్రాన్ని ప్రవేశించాడు. అలా అగ్ని అంతా కూడా ఎప్పుడైతే సముద్రాన్ని ప్రవేశించినదో లోకమంతా కూడా భయాక్రాంతమైపోయింది. కానీ అంగీరస మహర్షి మాత్రం తమ ప్రభావం చేత సహాగ్నిని తన వశంలో తీసుకున్నారు. ఆ సహాగ్ని కూడా అనగా ముఖ్య అగ్ని ఈ మహర్షి యొక్క శరణు కోరాడు. తద్వారా ఆ అంగీరస మహర్షిని అందరూ కూడా పూజించారు. అందుకోసమే ఇదంతా కూడా అంగీరసోపాఖ్యానం. అన్ని అగ్నులు కూడా ఈ అంగీరస మహర్షి యొక్క అధీనాలు. అథర్వాత్వసుజత్ లోకాన్ ఆత్మనా లోక్య పావకం మిషతాం సర్వభూతానాం ఉన్మమాథ మహార్ణవం. తదుపరి ఆ అంగిరస మహర్షి అనగా అథర్వుడు అన్ని ప్రాణులను కూడా చూస్తూ మొత్తం సముద్రాన్ని కూడా అల్లకల్లోలం చేసేసాడు. స్వయంగా ఆ అల్లకల్లోలంగా ఉండేటువంటి సముద్రంలో అగ్నిని దర్శించాడు. స్వయంగా తన ప్రభావం చేతనే లోకాన్ని సృష్టించాడు. ఏవగ్నిర్భగవత నష్ట పూర్వమథర్వణ ఆహూత సర్వభూతానాం హవ్యం వహతి సర్వదా.
అలా పూర్వకాలంలో అలా అదృశ్యమైనటువంటి అగ్నిని ఈ అథర్వ మహర్షియే మరలా ఆహ్వానించాడు. అతని ఆహ్వానం మేరకే ఆ అగ్నియే ఈ లోకంలో ఉంటూ హవి పదార్థాలను దేవతలకు అందించాడు. అప్పుడు పునః ప్రకటమైనటువంటి ఆ అగ్ని యొక్క నిరంతరమైనటువంటి అనేక రూపాలు, ఆ రూపాలను పూజిస్తూ అన్ని ప్రాణులు కూడా సుఖంగా లోకంలో ఉంటూ ఉన్నాయి. ఏవం త్వజనయద్దిష్ట్యాన్ వేదోక్తాన్ విబుధాన్ బహూన్ విచరన్ వివిధాన్ దేశాన్ భ్రమమాణస్తు తత్ర వై. ఈ విధంగా ఈ సహ అనే అగ్ని సముద్రంలో అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడు. చూడండి, ఈ అగ్నియే మన శరీరంలో ఉన్నాడు, అలాగే ఈ లోకంలో కూడా ఉన్నాడు. అలాగే ఇదే అగ్నియే వడవ, తదుపరి కూడా ఈ విషయాన్ని చెప్పబోతున్నారు. వడవ అనే అగ్నితో సముద్రంలో కూడా ఉన్నాడు. ఈ విధంగా ప్రపంచం మొత్తం కూడా తిరుగుతూ వేదోక్తమైనటువంటి అనేక కర్మలను చేస్తూ తను హవి పదార్థాలను దేవతలకు ఇస్తూ వారి వారి స్థానాలన్నీ కూడా సుస్థిరం చేస్తున్నాడు. కాబట్టే ఈ అగ్నిని పూజించాలి అనే విషయాన్ని ఇక్కడ మార్కండేయ మహర్షి గారు చెప్పారు. ఇంకా ఈ అగ్ని యొక్క ప్రభావాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.